కూడా మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి నాన్నగారి కోపం తెప్పించకండి. నేను చెప్పేది వినండి ఒకసారి. నేనేం వినను, అసలు మీతో మాట్లాడను. ఏమండి ఫోన్ పెట్టకండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. హలో హలో అనుకుందంతా జరిగింది. అసలు ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికొస్తే ఏం జరిగిందమ్మా అని ఒక్క మాట కూడా అడగరా? అసలు ఏం జరిగిందని ఒక్క నిమిషం కూడా ఆలోచించరా? వీలేని తల్లిదండ్రులు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, అమృతని ఎలాగైనా సేవ్ చేయాలి. అక్కడ ఆగిపోయావంటమ్మా, రా లోపలికి వెళ్దాం. రామ్మా రామ్మా. నాగమణి నాగమణి ఎక్కడున్నావే? ఇదిగో వచ్చేస్తున్నానండి. అత్తయ్య బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నావు? మన కృష్ణమూర్తి కూతురు అమృత. మీరు చెప్పకపోతే నాకు తెలీదా ఏమిటి? లేకపోతే కప్పలా నోరు తెరిచి చూడటం ఏంటి? చాలు చాలండి ఇంకా. ఏమా అమృత, ఏంటిదంతా? ఎందుకిలా చేశావు? మీ నాన్నకు చెప్పకపోయినా మాకైనా ఒక మాట చెప్పలేకపోయావా? మేం పరాయి వాళ్ళమా? అత్తయ్య అది. అమృత నువ్వే మాట్లాడకు. ఏమే అమ్మాయి ముందు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవనాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళలా పీక్కుపోయావు చూడు. ఫోన్ చేస్తే గానీ అమ్మాయి మనసు కుదురు పడదు. ముందా సంగతి చూడు. అలాగేనండి. అమృత రామ్మ, ఆ రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. పద. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. ఏమిటండి మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? పాపం ఆడపిల్లే, తల్లిదండ్రులు వద్దు పొమ్మంటే ఎక్కడికి వెళ్తుంది? పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్నాడు కదండి. అబ్బాయి వెంట రాలేదు. అమ్మాయి ఏమో నాదేం తప్పు లేదు, అంతా నా దురదృష్టం అంటూ ఏదేదో చెప్తుంది. అసలేం జరిగిందో తెలియదు. కృష్ణమూర్తి ఏమో ఊగిపోతున్నాడు. పాపం అమృత పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. వాడి కోపం చల్లారే వరకు అమృతను మన ఇంట్లోనే ఉంచి ఏదో ఒకటి సెటిల్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. అది సరేనండి. లేచిపోయి పెళ్లి చేసుకుందానంటున్నారు. మెడలో తాలిబొట్టు లేదు, కాళ్ళకి మెట్టలేవు. నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదే. ఇప్పుడు ఆ విషయం ముఖ్యమా? ముందు అమ్మాయి భోజన సంగతి చూడవే. నేను కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి వస్తాను. మీరు చెప్పకపోయినా ఆ విషయం నాకు తెలీదా ఏంటి? వెళ్ళండి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన అమృతను వాళ్ళ నాన్నగారు అపార్థం చేసుకున్నారు. మెడబట్టి బయటికి గెంటేశారు అంకుల్. బాగా చదువుకుని మంచి భవిష్యత్తు కోసం కలల కన్నా ఆమె కలలన్నీ మా మిస్టేక్ వల్లనే నాశనం అయిపోయాయంటే పాపం. నీకు హెల్ప్ చేద్దాం నేను. నా వల్ల ఆ అమ్మాయి ట్రబుల్స్లో పడ్డాం. తను ఇప్పుడు చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. ఇంకొకసారి ఆలోచించరా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆమె మీద పడిన నిందని నిజం అనుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులకి అది అబద్ధం అని చెప్పాలి. అమృత ఏ పాపం తెలియని అమాయకురాలు. తప్పంతా మనదైన నొప్పుకోవాలి. మన ఇద్దరం అమృత ఊరెళ్ళి జరిగిందంతా చెప్తే చాలు. ఈ సమస్యకు అదే పరిష్కారం. లేరా లే, బయటకెళ్ళు. ఇంతసేపు నువ్వు చెప్పిందంతా విని తలాడిస్తున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు చెప్పేది జరగదు. నేను రాను, నువ్వు ఇక వెళ్ళొచ్చు. అప్పుడే ఈ మ్యాటర్ మర్చిపోమని నీకు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే పెద్ద స్త్రీ జనోద్ధారకుల్లో వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టావా? సాగర్ నువ్వు కూర్చో. ఎందుకు అలా ఆవేశపడతావు? ఫ్రెండ్ మీద అలా సీరియస్ అవ్వకూడదు, తప్పు.
నీకు ఇప్పుడేం కావాలి? వికాస్ అమృత ఊరొచ్చి జరిగిందంతా చెప్పాలి, అంతేనా? అవును అంకుల్, అలా చెప్తే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఫ్యామిలీలో ఇలాంటి తప్పు ఏ అమ్మాయి చేసినా ఆ కుటుంబం ఎంత నరకం అనిపిస్తుందో మీకు బాగా తెలుసు. తనెంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందో నాకు మాత్రం తెలుసు అంకుల్. ఓకే, అలాగే. థ్యాంక్స్ అంకుల్. ఏంటండి మీరు? నానా ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు సాగర్, నువ్వు చెప్పినట్టు చేస్తే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వదు, కరెక్టే. కానీ మీ లైఫ్ స్పాయిల్ అవుతుందే. అలా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, కానీ మా ఫ్యామిలీ అన్హ్యాపీగా ఉంటుంది. చూడు, అది పల్లెటూరు. మీరిద్దరు వెళ్ళి అసలు సంగతి ఇది అని చెప్పగానే ముందు వెనక చూడకుండా మీ ఇద్దరి 64 పళ్ళు రాలగొడతాను. ఊళ్ళో ఎవడైనా చదువుకున్నవాడు ఉన్నాడనుకో, ఏకంగా స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు. కిడ్నాప్ అంటే ఆరేసుకోపోయి పారేసుకున్నాను హరి హరి అంటూ ప్రేమించుకోవడం కాదురా, అదో పెద్ద క్రిమినల్ కేసు. లాఠీతో 4 తగిలించారనుకో, అదేదో సామెత చెప్పినట్టు తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు రేణుక కిడ్నాప్ డ్రామా మొత్తం బయటపడుతుంది. తెల్లారితే అదో న్యూస్. అది కాస్త గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకి గంగాధరంకి తెలిసిందనుకో, నానా మీరికేం మాట్లాడకండి. రేయ్, చూసావా ఎన్ని లిటికేషన్స్ ఉన్నాయో? నీకెంత చెప్పినా అర్థం కాదు. నోరు మూసుకొని మా డాడీ చెప్పినట్టు విని వెళ్ళిపో, లేకపోతే ఫ్రెండ్ అని కూడా చూడను. వికాస్, అరే వికాస్, చూడు, నేనేదో స్వార్థంతో నా కొడుకు గురించి ఆలోచించి చెప్పడం లేదు. నీ భవిష్యత్తు కూడా పాడవుతుందని చెప్తున్నాను. చూడు, గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకోవడం అంటే ఇదేనయ్యా. నీ ఆలోచన వర్కౌట్ కాదు, జరిగిందంతా మర్చిపో, హాయిగా ఉద్యోగం చేసుకో. అయినా ఆ అమ్మాయి నీకేమవుతుందని అంతగా ఆరాటపడుతున్నావు? పక్కింట్లో వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే పాపం అనే సింపతి కూడా లేకుండా టీవీలో ప్రోగ్రాం మిస్ అయిపోతుందేమోనని ఆలోచించే వాళ్ళున్న ఈ లోకంలో నువ్వు చాలా రివర్స్గా ఆలోచిస్తున్నావు. మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి నీ పని చూసుకో. అంకుల్ మీరైనా నువ్వు ఇంకేం మాట్లాడుకో. మా ఫ్యామిలీ కలిసి ఉందనరా టైపు, అందరిది ఒకే మాట ఒకే బాట. వీళ్ళు కలిసి ఉందనరా టైపే, కానీ కంత్రి ఫ్యామిలీ సాగర్. చెడ్డవాడితో స్నేహం చేస్తే మంచివాడు కూడా చెడ్డవాడవుతాడు. అది అక్షరాల నిజమని నా మనవడు వికాసు నీకు మంచి గుణపాఠం నేర్పాడు. ఇంకెప్పుడు అలాంటి తప్పు మళ్ళీ చేయకు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆ ఉసురు తగలకుండా ఊరికే పోదు, అంతకంతా అనుభవిస్తారు. నా మనవడు నువ్వు కలిసి చేసింది చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మీకింకా ఉంది. వికాస్ రాకపోయినా నువ్వైనా ఆ ఊరెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడు. అలాగే తాతయ్య, వస్తాను. చెల్లెమ్మా, నువ్వేం బాధపడకు. అమృత మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్నట్టే. నాన్న వెళ్ళిపోమని చెప్పగానే అక్క వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను మావయ్య. కానీ మీరు ఇంటికి తీసుకెళ్లడం చూసి వెంటనే వచ్చి అమ్మకు చెప్పాను.
అమృత మా ఇంట్లో ఉన్నట్టు వాడికి తెలుసా? మేం చెప్పలేదన్నయ్య. ఎవరు చెప్పారో ఏమో. ఆయనకు తెలిసి నీ మీద చాలా కోపంగా ఉన్నారు. వాడేంటో వాడి మనసేంటో 40 ఏళ్లుగా నాకు బాగా తెలుసులేమ్మా. ఎలాగోలా చేసి ఆయన మనసు మార్చండి అన్నయ్య. అమృత గురించి తలుచుకుంటుంటే. వెళ్ళమ్మా, మీరు ఇలా ఏడ్చి వాడికి ఇంకా కోపం తెప్పించకండి. వాడెక్కడున్నాడు? లక్ష్మి, మధ్య తీసురా. ఏం బావా, ఏం చేస్తున్నావు? వీడి వాలకం చూస్తుంటే ఇంకా కోపం తగ్గినట్లేదు. ఎలా మొదలు పెట్టాలో ఏమో. ఏమండి, వయసులో నీకంటే 2 ఏళ్ళు పెద్దవాణ్ణి. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం. నువ్వంటే నాకు, నేనంటే నీకు చాలా ఇష్టం. అందుకే అమృత రోడ్డు మీద ఒంటరిగా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేక ఇంటికి తీసుకెళ్ళాను. ఏంటి మజ్జిగ మనుషులు తాగేదనా? కుడితేలాగుంది. బావా, మజ్జిగ చండాలంగా ఉందని చెల్లెళ్ళు ఎందుకు తిడతావులే? అమృతను మా ఇంటికి తీసుకెళ్ళటం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. అయినా స్నేహితుడిగానో బంధువుగానో నేను ఇంటికి తీసుకెళ్ళలేదు. ఊళ్ళో మంచి చెడు చెప్పే పెద్ద మనిషిగా అమృతకు ఆశ్రయం ఇచ్చాను అనుకో. పోనీ ఆశ్రయం ఇచ్చి తప్పు చేశాను అనుకుంటే నన్ను క్షమించు. లక్ష్మి, అసలు ఇతను ఇక్కడ ఎందుకు వచ్చాడో కనుక్కో. బావా, తల్లిదండ్రుల కోపానికి కూడా అద్దుంటుంది. నువ్వు మరీ ఇంత కఠినంగా ప్రవర్తిస్తావని నేను ఊహించలేదు. అమృత కూడా తప్పు చేశానని ఎంతో బాధపడుతుంది. అసలేం జరిగిందో ఒకసారి అమ్మాయితో మాట్లాడరాదు? నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. అయినా చచ్చిపోయిన దాని గురించి మాట్లాడండి. అంత మాట అనకు బావా. ఎంత నీ మీద ప్రేమ లేకపోతే అది ఊరికి వచ్చి నీ బాధలు పడుతుందా? వయసులో ఉన్న ఆడపిల్ల తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదండ్రులది, లేదంటే చుట్టూ ఉన్న పరిస్థితులది, స్నేహితులది. రెండూ కాకపోతే దాని తల ఏడ్చిందని సరిపెట్టుకోవాలి. నీ పెంపకంలో తప్పు లేదు. అమ్మాయి అలాంటిది కాదు. ఇక బయట పరిస్థితులు ఎలాంటివో నీకు తెలియంది కాదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. పైగా పల్లెటూరు నుంచి వెళ్ళి సిటీలో చదువుకున్న పిల్ల. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో జరిగిపోయింది. బావా, ఎంతో పెద్ద మనసుతో ఆడపిల్లని చూడకుండా చదివించావు. అదే మనసుతో దాన్ని క్షమించలేవా బావా? ఏంటయ్యా పెద్ద చెప్తున్నావు? నీ కూతురు ఇలాగే ఎవరితోనో లేచిపోతే ఆహా ఏమి ఘనకారం చేసావే, శబాష్ అని బొట్టు పెట్టి ఇంటికి తీసుకొస్తావా? చెప్పవాయా, చెప్పు. దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకు తెలీదా? అది తప్పు చేసినప్పుడు తండ్రి గుర్తు రాలేదా? తండ్రి ప్రేమ గుర్తు రాలేదా? 20 ఏళ్ళు ప్రేమించి పెద్ద చేసిన తండ్రి కంటే ప్రేమించిన వాడు ఎక్కువ ఏడంటయా? అయినా నేను దానికి ఏం తక్కువ చేశానయ్యా? అసలు అది చేసిన పనికి ఆ రోజు సిటీలో ఏ కారు కింద బస్సు కింద పడి చద్దాం అనుకున్నాను. అయినా నేనెందుకు చావాలయ్యా? నా భార్య బిడ్డల్ని ఎందుకు అనాథలు చేయాలి? ఏ తప్పు చేయని వాళ్ళని ఎందుకు శిక్షించాలయ్యా? అది చేసిన తప్పుకి అదే శిక్ష అనుభవించాలి. నేను సత్యంత వరకు దాన్ని మటుకు క్షమించను. దాన్ని మటుకు క్షమించను. బావా, ఆవేశంతో కాదు, కన్నతండ్రిగా కూడా ఒకసారి ఆలోచించవా? దాని విషయంలో రెండో ఆలోచన లేదు. నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను.
నా నిర్ణయం మారదు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మన స్నేహం చెడిపోకూడదని నువ్వు అనుకున్నావు. ఇంకెప్పుడు దాని గురించి నా దగ్గర మాట్లాడద్దు. మాట్లాడి నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నీ గౌరవం పోగొట్టుకోమాక. నాన్నగారు ఏమన్నారు? నేను మాట్లాడదామని వెళ్ళానమ్మా, కానీ వాడి కోపం ఇంకా తగ్గలేదు. సర్లే రేపు మాట్లాడదామని వచ్చేసాను. భోంచేశావా? నేను మాట్లాడతాగా, నీకేం భయం లేదు, సరేనా? నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మన స్నేహం చెడిపోకూడదని నువ్వు అనుకున్నావు. ఇంకెప్పుడు దాని గురించి నా దగ్గర మాట్లాడద్దు. మాట్లాడి నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు.